నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం జపాన్లో సాగిన పర్యటన విజయవంతమైంది. వారం రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మొత్తం 12,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. దీంతో దాదాపు 30,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జపాన్కు చెందిన మరుబేని కంపెనీ ఒప్పందం చేసుకుంది. 1000 కోట్లతో ఆ సంస్థ ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది. అలాగే ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందం కూరింది. ఈ రెండు కంపెనీలు మొత్తం 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. అలాగే టీటీడీఐతో సైతం ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ 562 కోట్లతో రుద్రారంలోని విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఇలా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 22 వరకు జపాన్లో పర్యటన సాగింది. ఇక ఓవరాల్గా ఈ పర్యటన కనుక చూస్తే మాత్రం ప్రధానంగా హిరోషిమాలో సాగిన పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే హిరోషిమా అలాగే ఇటు తెలంగాణ కూడా దాదాపు రెండు కూడా ఒకే సారూప్యతలు ఉన్నాయి. అక్కడ కూడా అందరూ హిరోషిమాలోని ప్రజలు కూడా ఐక్యతతో కలిసి అందరూ కూడా సమిష్టిగా పోరాడి అందరూ కూడా ఏకమై కూడా ఈరోజు సమిష్టి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఉద్యమ ఫలం, ఇక్కడ పోరాటాలు జరిగాయి, ఉద్యమం జరిగాయి, తద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. సో మేము కూడా ఇక్కడ అక్కడ కూడా కొన్ని సారూప్యతలు ఉన్న కారణంగా హిరోషిమా యొక్క ఫార్ములా తప్పకుండా తెలంగాణలో కూడా తప్పకుండా అప్లై చేస్తామని కూడా చెప్పారు. ప్రధానంగా ఈ పర్యటన చుట్టూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు అలాగే ఏదైతే ఏఐ టెక్నాలజీ జపాన్ ప్రధానంగా ప్రతినిధులతో మాట్లాడిన డిస్కషన్లో భాగంగా ఆ దేశం ఏ అంశాలను ప్రస్తావిస్తుంది, ఎలా విజయం సాధిస్తుంది, ఇక్కడ మూసీ ఫ్రంట్ సంబంధించిన కార్యక్రమం కూడా చేయాల్సిన నేపథ్యంలో అక్కడ కూడా రివర్ ఫ్రంట్ ఎలా విజయం సాధించిందనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే తెలుగు వాళ్ళతో అక్కడ తెలుగు అలాగే ఇండియాకు సంబంధించిన తెలుగు వాళ్ళతో అక్కడ విజయవంతమై అక్కడ పనిచేస్తున్న అలాగే ఫ్యాక్టరీలు బిజినెస్ పెట్టిన వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వాళ్ళకు ఒక ఆహ్వానించారు. మీరు విజయవంతంగా జపాన్లో కొనసాగుతున్నారు, తప్పకుండా మీ యొక్క సలహాలు సూచనలు అలాగే మీ యొక్క పెట్టుబడులు కూడా తెలంగాణ వేదికగా చేయాలి, తప్పకుండా మీరు తెలంగాణకు వస్తే మీకు సహకరిస్తాము, మీకు అన్ని విధాలు కూడా సహకరిస్తాము, మీరు పుట్టింది ఇక్కడే, తప్పకుండా మీరు ఈ నేల గురించి మీరు ఆలోచించుకోవాలి, ఒకసారి మీరు ఆ యొక్క ఆలోచించుకొని కూడా ప్రాంత అభివృద్ధికి మీ భాగస్వామ్యం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తెలుగు వాళ్ళకు పిలుపునిచ్చారు. ఇలా మొత్తానికి హిరోషిమా మోడలు అనేది చాలా సక్సెస్ఫుల్ది. తప్పకుండా దాన్ని తెలంగాణలో అంటే జపాను ప్రజలు అలాగే అక్కడ ఉద్యోగులు అలాగే వ్యాపార సంస్థలు ఏ ఫార్ములా అయితే చేస్తున్నాయో తప్పకుండా దూరదృష్టితో మాత్రం చేస్తే మాత్రం తప్పకుండా ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి సాధ్యమనేది ఆయన స్పష్టంగా తెలిపారు. అలాగే అక్కడ వారం రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మాత్రం దాదాపు అక్కడ ఎలా అభివృద్ధి మోడల్ ఏంటి, ఎట్లా సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు టైమింగ్స్ ఎలా పాటిస్తున్నారు, వాళ్ళు అక్కడ ఎందుకంటే అది భూకంపం ఎప్పుడైనా జరగవచ్చు, అందుకనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కుట్టవు, కానీ ఏ రకంగా అక్కడ ఉద్యోగులు కానీ అలాగే వ్యాపారం కానీ ప్రజల తీరుంది, సక్సెస్గా ఎలా సాగిస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. ఆ అధ్యయనం నేపథ్యంలో తెలంగాణలో కూడా తప్పకుండా జపాన్ సక్సెస్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేస్తే ఎట్లా ఉంటుందన్న దానిపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక జపాన్ సంబంధించిన కంపెనీలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీకు అన్ని రకాల మద్దతు ఉంటుంది, మీరు తప్పకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టండి, హైదరాబాద్ దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉంది, ఇక్కడ మీకు కావాల్సిన స్థలము అన్ని రకాల అవకాశాలు కూడా ఉన్నాయి, మీరు పెట్టుబడి పెట్టండి, ఇక్కడ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందని కూడా చెప్పిన సందర్భంగా కల్పిస్తుంది. అంటే ఓవరాల్గా మాత్రం వారం రోజుల పాటు జపాన్ టూర్ అయితే కొనసాగింది. ఈ జపాన్ టూర్లో సుమారు 12,000 కోట్ల సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయి. ఇక ఈ ఒప్పందాల నేపథ్యంలో ఇక్కడ ఉన్నవారికి సాధారణంగా ఈ కంపెనీల నుండి మాత్రం సుమారు 30,000 వరకు అయితే ఉద్యోగాలు అయితే రాబోతున్నట్టుగా మాత్రం అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా వారం రోజుల పాటు సాగిన ఈ యొక్క పర్యటనలో మాత్రం ఆద్యంతం జపాన్ సక్సెస్ ఏంటి, అలాగే హిరోషిమా మోడల్ ఏంటి, అక్కడ కంపెనీలు ఎట్లా ముందుకెళ్తున్నాయి, ఎలక్ట్రానిక్ డివైస్ పరంగా కానీ ఈ టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, ప్రజల తీరెట్లా ఉంది, అలాగే వాళ్ళు దూరదృష్టి ఎలాంటి ఏ అంశాల మీద వాళ్ళు ప్రణాళికలు సాధించి దూరదృష్టితో విజయం సాధిస్తున్న దానిపైన ఇటు రైజింగ్ టీం కూడా అధ్యయనం చేసి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంది. మొత్తానికి మాత్రం జపాన్ టూర్ ముగిసింది. 12,000 కోట్ల పెట్టుబడులు అలాగే 30,000 వరకు అయితే 30,000 ఉద్యోగాలు రాబోతున్నట్టుగా మాత్రం ఈ జపాన్ టూర్ ద్వారా మాత్రం మొత్తానికి తెలుస్తోంది.